తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్లోని శ్రీ జగదీష్ మందిరంలో కనక బోనాల జాతర నిర్వహించారు। ఈ జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు। తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ అద్దం పడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు। ఈ ఏడాది ఆషాఢ బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని తెలిపారు। కుమ్మరులు తయారు చేసిన మట్టి కుండల్లోనే బోనం సమర్పించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని, ప్రజలందరూ అదే ఆచారాన్ని కొనసాగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు। ఈ ఏడాది రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు మంత్రి తెలిపారు। ప్రకృతి మట్టితో తయారయ్యే బోనముతోటి అటు పర్యావరణాన్ని ఇటు కుల వృత్తిని ప్రోత్సహించినట్టుగా ఉండడానికి తెలంగాణ బోనాల సందర్భంగా ఈ రోజు కుమ్మరులంతా మట్టి బోనాన్నే వాడాలి అనేటువంటి నినాదంతో లోయర్ ట్యాంక్ బండ్ లో పెద్ద ఎత్తున మట్టి కుండల బోనాన్ని చేస్తున్నారు। నేను తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నా, బోనం అంటే మట్టితో చేసిన బోనమే సాంప్రదాయము, శాస్త్రీయము కాబట్టి తప్పకుండా నేను బోనం చేసే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, అందరూ కూడా మట్టి బోనాల్ని వాడండి, కుమ్మరులను ప్రోత్సహించండి, పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడి మంచి లోక కళ్యాణం కొరకు అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి సమృద్ధి వర్షాలతోటి సర్వే చేర సుఖనోభవ అని ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించే విధంగా ఈ రోజు మన గోల్కొండ నుండి ఆషాఢ బోనాల ఉత్సవాలు హైదరాబాద్ లో రంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది। మన ముఖ్యమంత్రి గారు పూర్తి సహకారం అందించి కావలసినంత ఆర్థిక బలాన్ని కూడా మాకు ఇచ్చి మరి హైదరాబాద్ అంతా కూడా పెద్ద ఎత్తున బోనాలు జరుపుకునే అవకాశం కల్పించారు। బోనం అంటే భోజనము, మరి ఆ భోజనాన్ని వండుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సమర్పించి మొక్కులు మొక్కుకుంటే తప్పకుండా తీరుస్తుందనేటువంటి ఒక విశ్వాసము। పూర్వకాలంలో ఒక గ్రామం మొత్తానికి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే మొక్కుకున్నారు, అమ్మ తల్లి నువ్వు మా ప్లేగు వ్యాధిని తగ్గిస్తే నీకు వాళ్ళకి జీవనాధారం లేక బాధపడుతున్నారు। మరి ఈరోజు బోనాలు కూడా మనము కుండలలో కాకుండా మరి రాతండి వాటిలలో